మేం పొత్తు పెట్టుకొని ఎత్తులేసి పంక పార్టీని షిత్తు షిత్తు చేస్తాం అని కలిసికట్టుగా కూటమి ఏర్పాటు చేసుకున్నారు సైకిల్ గిలాస పువ్వు పాటోళ్ళు. కానీ ఏర్పాటు చేసుకున్నప్పటికేంచి లొల్లులు పంచాదులు అలకలే ఉన్నాయి. ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాక గా పంచాదులు బంద్ అయినట్టే అనిపించింది. కానీ ఇగో ఇప్పుడు ఒక కొత్త పంచాది ముంగటేసుకున్నారట కూటమి లీడర్లు. మరి గా పంచాదేందో గా మూచటేందో పురా గరుచుకోవాలి కదా. నడువురి 222 బూతు 265 వరకు ఎంత ఇచ్చారు? 3 లక్షలు 4 లక్షలు ఇచ్చారు. 4 లక్షలు ఇచ్చారు. ఏంటంటే 4 బూతులుగా 3 బూతులు 3500 ఓటింగ్కి ఎంత పంచమని ఎంత ఇచ్చారు? కదా వస్తే పంచని అదే ఎవరో నువ్వు మమ్మల్ని పంపో, నిన్ను ఎవరు పంపారు? బూత్కి 2 లక్షలు చొప్పున అందరికి ఇచ్చేస్తాం, పంచండి తెల్లారిపోతుంది, మళ్ళీ 20 లక్షలు పట్టుకొస్తాం అని నాకు చెప్పగానే వెంటనే అగ్గో ఇన్నరు కదా ముచ్చట. గీ బూతులు ఎంత వంచిర్రు, గా బూతులు ఎంత వంచిర్రు, అసలు ఎన్ని పైసలు వచ్చినాయి, ఎన్ని మిగిలినాయి అని బడ్జెట్ సమావేశాలు పెట్టుకున్నట్టే పెట్టుకున్నారు కదా. మొత్తం లెక్కాపద్దులు ఎవ్వరు కరెక్ట్ గా రాసుకున్నట్టున్నారు. అందుకే కార్యకర్తలు అడిగేదానికి కరెక్ట్ సమాధానం ఎవ్వరు చెప్పలేకపోతున్నారు. 20 లక్షల రూపాయలత్తే దాంట్లో ఏ బూతుకు ఎంత వంచిర్రో లెక్కలు అడుగుతుంటే ఏం చెప్పాలనో తెలియక ఆగమాగమైతున్నాడు తెల్లంగేసుకొని గడ్డంతో ఉన్న అన్న. 222 బూతు 265 వరకు ఎంత ఇచ్చారు? 3 లక్షలు 4 లక్షలు ఇచ్చారు. 4 లక్షలు ఇచ్చారు. ఏంటంటే 4 బూతులుగా 3 బూతులు 3500 ఓటింగ్కి ఎంత పంచమని ఎంత ఇచ్చారు? కదా వస్తే పంచని అదే ఎవరో నువ్వు మమ్మల్ని పంపో, నిన్ను ఎవరు పంపారు? పోలవరం కూటమి లీడర్ల నడమైన పైసల పంపిణీ పంచాది అని అంటున్నారు. ఇది గిలాస పాటే పోటీ చేసింది గీడ. గిలాస గుర్తును గెలిపించేతందుకు కూటమి లీడర్లు మస్తుగానే పైసలు వంచిర్రట. కానీ గవి జనాల దాకా పోకుండా నడిమిట్లున్న చోట మోటా లీడర్లే తిన్నారట. అసలుకే ఇయాల రేపట్ల నోట్లు ఇచ్చినాకనే ఓట్లేస్తామని అంటున్నారు పబ్లిక్. గిట్ల ప్రజలకు వంచకుండా లీడర్లే దాసుకుంటే ఓట్లు వడ్డట్టే, మేం గెలిచినట్టే అని కార్యకర్తలు మస్తుగా గరమైతున్నారు. గందుకే లెక్కలన్నీ అడుగుతున్నారు పైసలు వంచిన లీడర్లకు. ఇప్పుడు గనక పోలవరంలో గిలాస పార్టీ ఓడిపోతే పెద్ద పంచాదే అయితది కూటమిల. అయినా ఫస్ట్ కెంచి ఇళ్లకు పంపకాల పంచాదే ఉన్నది కదా. సీట్ల పంపకాల పంచాది, ఓట్ల పంపకాల పంచాది, ఇప్పుడు పైసల పంపకాల పంచాది అని కారడ్డమాడుతున్నారు గీ ముచ్చటెరకైన కొందరు పంక పార్టీ కార్యకర్తలు.